అందరికీ నమస్తే. మంగ్లీ కేస్ మనం రోజు 3-4 రోజులకెళ్ళి చూస్తూ ఉన్నాం. పైకి కనిపించేది అంతా వేరు, బట్ లోపల జరుగుతుంది చాలా వేరు. ఇప్పుడు మధు అనే పర్సన్ని మన దగ్గరకు వచ్చింది కదా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసులో కూడా A1 ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేసిండ్రు, రిమాండ్ కూడా పోయిండు, ఈరోజు చర్లపల్లి జైలు కూడా పోయిండు. నెక్స్ట్ ఇంకొక పర్సన్, ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ దీనిలో డబ్బులు, జనాల పేదల డబ్బులు కొల్లగొట్టడంలో మధు, ఆయనతో పాటు హిమకాంత్ రెడ్డి. ఆయన ప్రస్తుతం పరారులో ఉన్నాడు. నిన్నటిదాకా విక్టిమేషన్ వేసుకొని మీడియాలో మొత్తం ఆయనే కనిపించిండు. పోలీసులు వెతుకుడు స్టార్ట్ చేసే వరకు పరారైపోయాడు. మనిషి కనిపిస్తలేడంట, పోలీసులతో మాట్లాడితే చెప్తున్నారు. అయితే దీనిలో మంగ్లీ పాత్ర ఏంది అనే విషయం పైన కూడా పోలీసు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఏం కథ, ఎవరో ఫోకస్ అవుతున్నారు, లేకపోతే ఎవరో హైలైట్ అవుతున్నారు అనే దానికన్నా బాధితులకు ఎట్లా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఒక మేజర్ అప్డేట్, మేజర్ ఇష్యూ ఏంటంటే మధును రిమైండ్ చేసిన తర్వాత, లేకపోతే మధును దాదాపు నిన్న ఈ టైంలో మధ్యాహ్నం 3-4 గంటల టైంలో అరెస్ట్ చేసిండ్రు. అక్కడి నుంచి రాత్రి విచారణ జరిగింది. ఆ విచారణలో కొన్ని అంశాలు తెలిసినాయి. అసలు మంగ్లీని కూడా విచారణ పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి నెట్వర్క్ కోసం చూస్తున్నారు. ఎక్కడ ఇదంతా డబ్బుల వ్యవహారం కదా, డబ్బులు ఎక్కడ ఎవరి నుంచి ఎక్కడ పోయినాయి, డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్కి పోయినాయి, అట్లాంటివన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరు టాంపర్ చేయలేరు. ఇక మాటలు మార్చవచ్చు, ఇవాళ ఇచ్చిన అనొచ్చు, రేపు ఇవ్వలేదనొచ్చు, లేకపోతే నాకేం సంబంధం అనొచ్చు, నాకేం తెలియదు అనొచ్చు, నన్ను అనవసరంగా లాగిరనొచ్చు, ఏమన్నా మాట్లాడుతుండొచ్చు. కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది మారదు. ఒకసారి గూగుల్ పేలో 10 రూపాయలు పంపించినామంటే సత్యకాలం అది సాక్ష్యంగా ఉంటుంది, అది మారదు. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, కీ రోల్ పోషించబోతున్నాయి. ఇక్కడ EOW అంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అని ఒక సపరేట్ వింగ్ ఉంది. వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు మధును, ప్లస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసిండ్రు. ఇప్పటివరకు CID చేతిలో ఉండే కొంత బాధితులకు ఏమన్నా వస్తాయేమో, పైసలు ఏమైనా దొరుకుతాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఇంకా కొంత ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత, ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా పెద్ద వ్యక్తులు దీనిలో బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే మధును రిమాండ్ తీసుకుపోయినప్పుడు చాలా వ్యవహారాలు జరిగినాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఇదేదో మంగ్లీ ఒక సెలబ్రిటీ కాబట్టో, లేకపోతే ఇంకెవరు ఏదో మాట్లాడుతున్నారు కాబట్టో అది కాదు ఇక్కడ వార్త. ఇక్కడ బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు డబ్బులు 200 కోట్లు 300 కోట్ల రూపాయలు ఇరుకపోయి ఉన్నాయి. ఆటో డ్రైవర్లు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఊర్లలో పొలం అమ్ముకున్న వాళ్ళు, వీళ్ళకి ఈయనకే సపరేట్గా పొలం అమ్ముకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగారం అమ్మేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పర్సనల్ లోన్లు తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పులు తీసుకొని 5 రూపాయల ఇంట్రెస్ట్కు 6 రూపాయల ఇంట్రెస్ట్ తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది బాధితులు, మన దేవరకొండ మొత్తం ఇలా బాధితులే ఉన్నారు. అక్కడ ఏపీలో కర్నూలు ఆ ఏరియాలో చాలామంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసినారు. సరే, వాళ్ళకు ఏమేమో ఆశ చూపిస్తారు, ఆశ చూపించకుండా ఎవరు ఇయ్యరు, ఆశ చూపించారు. కలెక్ట్ చేయడంలో ఇద్దరు, ఇక్కడ మధు అనే పర్సన్ ఇంపార్టెంటు, అక్కడ హిమకాంత్ రెడ్డి పర్సన్, అక్కడ రాయలసీమకు సంబంధించింది. సరే, నేను ముందు ఇది అరెస్ట్ అయిన విజువల్ మొన్న మన దగ్గరకు వచ్చింది కదా, అదే పర్సన్ నిన్న. మొన్న పోలీసులు వెతుకుతున్నారు, మన దగ్గరకు వచ్చిన వెతుకుతున్నారు. నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నేనే పోలీసులు పట్టించేవాడిని, బట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులు వెతుకుతున్నారా లేదు. ఎందుకంటే పోలీసులు వెతుకుతే ఆయన ఫోన్ ట్రాక్ ఉంటుంది, పోలీసులు ఇక్కడికే వచ్చేవాళ్ళు, పట్టుకుపోయేవాళ్ళు. మరి ఎందుకు జరగదో తెలియదు. బట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పట్టుకున్నారు ఈయనని. హిమకాంత్ రెడ్డి మాత్రం మిస్ అయిపోయింది. ఆయన కూడా పోలీస్ జిప్ చూసి ఎక్కడ పరారని అని చెప్తున్నారు. హిమకాంత్ రెడ్డి అంటే ఎవరో మీకు చెప్పాలి కదా. హిమకాంత్ రెడ్డి అంటే ఈయన, ఇంకో అక్కడ నుంచి షూట్ వేసుకొని ఉన్నాడు, ఇక్కడ బనియన్తో ఉన్నాడు, రౌండ్ నెక్ బనియన్. ఈయన నిన్నటిదాకా విక్టిమేషన్ వేసిండు. అంటే నేను బాధితున్నే, నేను కూడా పెట్టుబడి పెట్టినా, నేను బాధితుని. ఈయన ఏం చేస్తున్నాడంటే మంగ్లీ మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఎవరు ఇంతకుముందు మధు అరెస్ట్ అయిన మధు ఉన్నాడు కదా, మధేమో ఈయన మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు, ఎవరి పాత్ర వాళ్ళు అందరూ కలిసి మోసం చేసిండ్రు. దీనిలో అసలు చాలా బయటికి కనిపించే చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా నెట్వర్క్ బయటకు పడే అవకాశం కనిపిస్తుంది. నెట్వర్క్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మధును రిమాండ్ చేసే ముందు జడ్జి దగ్గర తీసుకపోతే రంగారెడ్డి కోర్టు, అసలు ఆయన కోసం ఆడ వచ్చిన వ్యక్తులను చూసి నాకు అడ్వకేట్లు చెప్తున్నారు, అక్కడ లోకల్ అడ్వకేట్స్, కోర్టులో ఉన్న అడ్వకేట్లు చెప్తున్నారు. అసలు ఎవరెవరో బాడీ గార్డ్స్ ఇంకా రకరకాలు ఉంటారు కదా, ఇంత బాడీలు వేసుకొని తలకాయలు ఎంటికలు పెంచుకొని ఇట్లా అట్లాంటి పర్సన్స్ అంతా వచ్చిన వాళ్ళు ఎవరో ఏమో తెలియదు. వాళ్ళ తరఫున ఇంకొక అడ్వకేట్లు వచ్చిండ్రు. అసలు పెద్ద కథ నడుస్తుంది అక్కడ, బయట కనిపించేది కాదన్న లోపల చాలా వ్యవహారం ఉంది. అసలు ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదో నెట్వర్క్, బినామీలు, ఇట్లాంటి చాలా ఎపిసోడ్స్ ఉన్నట్టుగా మధు రిమాండ్ దగ్గర కోర్టులో కనిపించిన దాన్ని బట్టి చూస్తే ఇది సింపుల్ స్కామ్ అయితే కాదు.
సింపుల్గా ఏదో ఈయన ఏదో డబ్బులు ఇచ్చిండు, ఏదో వసూలు చేసిండు, ఆయన ఏదో ఇచ్చిండు వసూలు చేసిండు, ఏదో భూములు కొన్నారు, ఇది కాదు. దీని వెనుక ఇంకా చాలా ఏ బిట్ కాయిన్స్లోనో ఎక్కడనో పెట్టుబడులు పెట్టినరా సంథింగ్ ఏదో ఒక పెద్ద వ్యవహారం అయితే అట్లా అనిపిస్తుంది. ఈ మూమెంటు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, బయటికి మాట్లాడుతున్న మాటలు వేరున్నాయి, లోపల వేరే రంగారెడ్డి కోర్టు దగ్గర హడావిడి అంతా చూసిన తర్వాత అది అనిపించింది కదా. ఈఓడబ్ల్యూ అయితే ఖచ్చితంగా ఈ సిఐడి కన్నా చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సపరేట్గా ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాల మీదనే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఒక పర్సన్ అరెస్ట్ అయ్యండి, ఇంకో పర్సన్ ఉన్నాడు. దీనిలో మంగ్లీ కేసు ఏంది అసలు? మంగ్లీ నాకేం సంబంధం లేదు, నా అనవసరంగా లాగొద్దు, నేను తట్టుకోలేకపోతున్నా, నాకేం సంబంధం లేదని చెప్తున్నారు. బట్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మధు అనే పర్సన్ని మరి ఓన్లీ కుల ప్రామాణికం అంటే వాళ్ళ సామాజిక వర్గం ప్రామాణికంగా దగ్గర తీసి అంతవరకే ఉందా, లేకపోతే ఇంకా డీప్గా దీనిలో మంగ్లీ ఇన్వాల్వ్ అయిందా అనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. పోలీసులు అండర్ గ్రౌండ్లో ఆమెను కూడా విచారణ పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఈ ట్రాన్సాక్షన్స్లో మంగ్లీకి కానీ మంగ్లీ వాళ్ళ తమ్ముని కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ దొరికితే ఖచ్చితంగా ఆమెను కూడా ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు, ఆమెను కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఆమె పాత్ర ఏందో కూడా అందరికీ సమాజానికి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఏవి కూడా నమ్మశక్యంగా లేవు. ఎవరు చెప్పినా తప్పించుకోనికనే చెప్తున్నారు తప్ప అసలు వాస్తవం ఏందనేది ఇప్పటిదాకా కూడా ఈ దీనిలో ఏమీ తేలలేదు. ఇవన్నీ వీళ్ళ డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తేల్చగలిగితే బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడ 25 ఎకరాలు, అక్కడ 50 ఎకరాలు ఈ భూమిలో ఇండ్లో లేకపోతే వీళ్ళ కార్లో సీజ్ చేస్తే ఈ బాధితులకు సరిపోవు పైసలు. అన్నమ్మితే కూడా 30 కోట్లు వస్తాయో రావో తెలియదు. కానీ బాధితులు 200 కోట్లు 300 కోట్లు అంటున్నారు. కాబట్టి అంత పెద్ద అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి ఎట్లా రికవరీ చేస్తారు, ఎక్కడెక్కడ ఉన్న డబ్బులు అనేది తేల్చగలిగితే ఖచ్చితంగా అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ట్రాన్సాక్షనే చాలా ఇంపార్టెంట్. ఆమె మంగ్లీ మాట్లాడుతుందేమో నాకేం సంబంధం లేదు, మా తమ్ముడు కూడా ఏం సంబంధం లేదు, మా తమ్ముడు కాదు డబ్బుల దగ్గర, ఇవన్నీ మనం చూసినాం. బట్ సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నారు మంగ్లీ. బట్ విషయం మాత్రం ఇన్వెస్టిగేషన్లో చాలా డీప్గా పోయే అవకాశం ఉంది. ఈఓడబ్ల్యూ వాళ్ళు పోతే 100% దీనిలో వ్యవహారం ఏంది, చాలా పెద్ద కథ. అసలు దీనిలో ఎవ్వరూ ములాఖత్ కాకుండా బాధితులకు న్యాయం చేయాలనే కోణంలో కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా చాలా పెద్ద పెద్ద విషయాలు, చాలా పెద్ద కుంభకోణం. దీని వెనుక అసలు ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారా, లేకపోతే ఇంకెవరన్నా సినిమా వాళ్ళు ఉన్నారా, ఇంకా ఎవరన్నా ఆర్టిస్టులు ఉన్నారా, ఇంకెవరన్నా ఇట్లాంటి సెలబ్రిటీస్ ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఉత్త వాళ్ళ పేర్లు వాడుకొని మంగ్లీ పేరు వాడుకొని వీళ్ళు ట్రాన్సాక్షన్లు వీళ్ళే చేస్తున్నారా, లేకపోతే వీళ్ళకు మంగ్లీ ఫ్యామిలీ మెంబర్స్కో ఎవరికో బినామీలకో ఎవరికైనా వాళ్ళ చుట్టాలక ఎవరికైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఇట్లాంటి తెలిస్తే ఖచ్చితంగా మంగ్లీని రెడ్ హ్యాండెడ్ పట్టుకునే అవకాశం ఉంటుంది. కేవలం మంగ్లీ పేరు వాడుకొని బిజినెస్ చేసే వరకు మాత్రమే ఆమె పేరు లిమిట్ అయిందా? అట్లయితే మంగ్లీకి ఏం కాదు, ఎవరికైనా ఏం కాదు. ఇప్పుడు నాకు చిరంజీవి తెలుసు అని చెప్పేసి నేను ఎవరి దగ్గర పెట్టుబడి పెట్టించే ప్రయత్నం చేసిన అనుకో, చిరంజీవికి తెలిసే అవకాశం లేదు విషయాలు. కాకపోతే మధు అండ్ మంగ్లీ వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర రిలేషన్ ఉన్నట్టుగా ఈ 4 రోజుల నుంచి చూస్తే విషయం ఎస్టాబ్లిష్ అయింది. అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం ఓన్లీ బంధుత్వం వరకు లేకపోతే అంతవరకు ఉంటేనేమో ఇబ్బంది లేదు. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయితే, లేకపోతే ఆమె ఎక్కడైనా జరిగితే అంటే ఆమె కేవలం ఆమె ఐడియా కూడా ఉందా దీనిలో అనేది తేలాలి. ఆమె ఐడియా కూడా ఉందా, లేకపోతే తప్పించుకోవడానికి ఐడియా ఇచ్చి ట్రాన్సాక్షన్స్ కూడా దారి మళ్లించే ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా, ఇట్లాంటి దానిలో కోణంలో కూడా ఈఓడబ్ల్యూ వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆమెకు తెలియకుండా జరిగిందా? ఇప్పుడు ఎవరు జనము ఏమనుకుంటున్నారంటే మంగ్లీకి తెలియకుండా జరిగిందా ఇదంతా, మంగ్లీ తెలియకుండా జరుగుతుందా, లేకుంటే ఆమె పేరు బయటికి ఎందుకు వచ్చింది? ఆ సుబ్బు ఉన్నాడు కదా అడ్వకేటు, సుబ్బు కొట్లాడే విషయంలో కొంత నీతి కనిపిస్తుంది, కొంత ఏదో కనిపిస్తుంది. ఏంటంటే సుబ్బు వెనుక తిరిగిన బాధితులు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇప్పటికి 63 కంప్లైంట్స్ ఏమి ఉన్నాయంట మొత్తం సిఐడి దగ్గర. దానిలో ఎవరు సుబ్బు వెనుక వీళ్ళు బాధితులని నిన్నమన్న ఇతను వీళ్ళు చేసిన కంప్లైంట్స్ ఏం లేవు. అసలు వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలే, ఉత్తగా మీడియాలో మాట్లాడుతున్నారు. కాబట్టి దీనిలో ఎవరి పాత్ర ఏందో కూడా చెప్పడం చాలా కష్టంగా ఉంది. పోలీసులు మొత్తం అసలు వీళ్ళందరినీ తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి విచారిస్తే తప్ప విషయం అర్థమయ్యేటట్లు కనిపిస్తలేదు. దీనిలో చాలా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఇయాడికి అలాగ తేలకపోవచ్చు. బట్ బాధితులు మాత్రం చాలామంది నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. ఇంకా అసలు ఎట్లయితుంది ఇది, మా పైసలు మాకు వస్తాయా, పెట్టినప్పుడేమో సంతోషంగా పెట్టినరు, కానీ ఈ మీడియా ముందరికి వచ్చి మాట్లాడి చూడు, అసలు వాళ్ళందరూ విచారించాలి. వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, అసలు వాళ్ళందరూ ఎవరు, ఒకరి మీద ఒకరు వేసి తప్పించుకునే ప్రయత్నాలు మాత్రమే బయటకు ఓపెన్గా కనిపిస్తున్నాయి తప్ప అసలు దీనిలో ఎవరెవరి ఐడియాలు ఉన్నాయి, ఎవరెవరి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎవరెవరు పైసలు పంచుకున్నారు, దీనిలో ఎవరెవరు ఈ నెట్వర్క్లో ఉన్నారు, ఇదంతా చాలా డీప్గా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ మధుర్ రిమాండ్ దగ్గర వచ్చిన పర్సన్స్ కానీ అక్కడ జరిగిన హడావిడి
ఎందుకంటే ఆయన తప్పు చేసినా ఒప్పుకున్నాడు, నేను తప్పు చేసినా డబ్బులు వసూలు చేసినా ఈయనకి ఇచ్చిన అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, మంగ్లీ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సుబ్బు ఏం చేస్తున్నాడు, సుబ్బు ఓన్లీ మంగ్లీ మీదే ప్రచారం చేస్తున్నాడు. అసలు ఆయన వెనక తిరిగే బాధ్యతను ఒక కంప్లైంట్ కూడా చేయలేకపోయాడు. సుబ్బు కూడా కంప్లైంట్ చేయలేదు. సుబ్బు ఎంతసేపటికి తనను బెదిరించడానికి కంప్లైంట్ చేసింది తప్ప అసలు దీనిలో బాధితుల పక్షాన బాధితులకు న్యాయం జరగని కోణంలో ఎక్కడ కంప్లైంట్ కనబడలేదు. ఇట్లా చాలా కోణాలు చాలా యాంగిల్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మాత్రం దెబ్బతిన్నది బలైంది మంగ్లీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. ఆ సామాజిక వర్గం వాళ్ళే మా వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళు కూడా నమ్మినట్టున్నారు, నమ్మించి పెట్టినరు. మంగ్లీ పేరు చెప్తే ఇంకా కొంచెం ఎక్కువ మంది నమ్ముతారు కదా, ఆ ప్రయత్నం కూడా జరిగింది. ఇంకా ఎక్కువ మంది వాళ్ళ దగ్గర పైసలు లేకపోయినా సరే తీసుకొచ్చి పెట్టిన దీనిలో ఇట్లా చాలా విషయాలు దీనిలో దాగి ఉన్నాయి. బట్ చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్, డీప్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. చేస్తే తెలుస్తుంది. కానీ రేపు వీళ్ళందరినీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, ఈయన దొరికితే ఈయన ఇంకెవరెవరో దాంట్లో చాలామంది కనిపిస్తున్నారు. ఆ బ్రోచర్లలో, ఆ కంపెనీ బ్రోచర్లు, ఆ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీస్లో జరిగిన సెటిల్మెంట్ ఏంది, అసలు ఆ సెటిల్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఆ సెటిల్మెంట్ ఎందుకు జరిగింది, అసలు సెటిల్మెంట్ ఎందుకు జరిగింది మంగ్లీ పాత్ర లేనప్పుడు, అసలు ఆ అడ్వకేట్ ఆఫీస్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగితే పోలీసులు చాలా వరకు కొంత బాధితులకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.